చుట్టూ దట్టమైన అరణ్యం, కొండ కోనల మధ్య ఓ పుణ్యక్షేత్రం. గుహలో కొలువైన ఆ క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి గిరిపుత్రులు కదిలివస్తారు. అడవి తల్లి నీడలో తరతరాలుగా జీవనం సాగించే ఆదివాసీలు కొండ కోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇంతకీ జంగుబాయి జాతర ఏంటి? ఎన్ని రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది? జాతర విశిష్టతను తెలుసుకుందాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర. పుష్యమాసంలో నెల రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఆరాధిస్తారు. మత్తు పదార్థాలు, మద్యానికి దూరంగా ఉంటూ ఇంటి భోజనం తప్ప బయట నుంచి నీరు తాగకుండా నియమ నిష్ఠలతో దైవారాధన చేస్తారు. ఇక ఈ జాతరకు కాలినడక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారంటే ఇక్కడ జాతరకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్యమాసం వచ్చిందంటే చాలు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాలలో డోలు డప్పు వాయిద్యాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఆదివాసీలు నియమనిష్ఠలతో ప్రత్యేక పూజలు చేస్తూ తమ దైవాలను కొలుస్తుంటారు. ఆదివాసీలకు ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. అందుకే వారి అలవాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. కొండ కోనల్లో జీవనం, అడవే జీవనాధారం. వారి వేషాధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ వీరి శైలి భిన్నంగా ఉంటుంది. ప్రతి నెల ఒక్కో మాసంలో ఒక్కో పూజా కార్యక్రమం, వారికి అనుగుణంగా ప్రత్యేక నియమ నిబంధనలు, ఆదివాసీలు వారి తెగల రూపంలో జీవిస్తున్న గోండుల ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అంటే వారి పద్ధతులపై ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దేవత అనగానే మనమంతా ఓ ఆకారమని ఊహిస్తాం. కానీ ఇక్కడ ఆదివాసీల దేవత అంటే ఒక వెలుగు, చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగుబాయి దేవత రూపంగా ఆరాధిస్తారు. దట్టమైన అడవిలో ఓ నది పక్కన ఎత్తైన కొండ మధ్యలోని గుహలోపల కాంతులు వెదజల్లే దీపమే జంగుబాయి దేవత. ఆ దీపం ఉంచిన స్థలమే జంగుబాయి మహల్. గుహలోపలికి వెళ్లాలంటే కొంచెం కష్టపడి వెళ్లాల్సిందే. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది. ఇక జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి ఆదివాసీలు ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చి ఆది దైవమైన జంగుబాయిని దర్శించుకుంటున్నారు. జంగుబాయి జాతర అంటే ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు మాత్రమే ఇక్కడుంటాయి. ఈ ఎత్తైన కొండల నడుమ ఉన్న నదీ ప్రాంతాన్ని టొప్లకాసా అని అంటారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాసా నది వద్ద వారి ఇంటి దైవాలకు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాతే జంగుబాయి అమ్మవారిని దర్శించుకుంటారు. పుష్యమాస్యంలో నెలవంక కనిపించిన రోజు నుండి పుష్య అమావాస్య వరకు ఆదివాసీలు పవిత్ర మాసంగా భావిస్తారు. తమ ఇల్లు, వాకిలి అంతా శుభ్రం చేసి పవిత్రంగా ఉంటారు. నెల రోజుల పాటు ఆదివాసీల ఇళ్లలో తప్ప ఎవరిళ్లలో మంచి నీళ్లు కూడా ముట్టరు.
నెల రోజుల వరకు పాదరక్షలు కూడా ధరించారు. జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా 8 గోత్రాల వారు కటోడాలు ప్రకటించిన రోజున నిష్ఠతో జంగుబాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి సంప్రదాయ పూజలు చేస్తారు. భక్తులు నడుచుకుంటూ వచ్చే సమయంలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే పూజా సామాగ్రి ఉన్న గంపను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా నేలపై 3 రాళ్లను పేర్చి నీటితో శుభ్రం చేసి గోమూత్రం చల్లిన తర్వాతే అక్కడ ఉంచుతారు. తమ గ్రామాల నుండి సైతం వారి వారి కుటుంబ దైవాలను జంగుబాయి సన్నిధిలోకి తీసుకొచ్చి గంగ స్నానం చేయించి తమ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. గిరిజనులు ఎంతో సాంప్రదాయంగా నిర్వహించే జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జంగుబాయి జాతరను సందర్శించిన మంత్రి సీతక్క జంగుబాయి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్రి నుంచి జంగుబాయి దేవస్థానం వరకు రోడ్డు సౌకర్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు.